శ్రీమన్మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వత్యై నమః. సద్గురు సాయినాథాయ నమః. శ్రద్ధా అండ్ సబూరి ఫౌండేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న శ్రోతలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అమ్మ ఒడి సాయిబడి అనే శీర్షికన మనం 2 అధ్యాయాలు వీడియోలు చేసుకున్నాం. ఇది 3వది. సాయి సంకల్పానుసారం సాయి అందజేసిన ప్రేరణతో ఇవాల్టి ఈ వీడియోలో కర్మ గురించి అలాగే మాయ గురించిన కొన్ని అంశాలని మనం చెప్పుకుందాం. ఎందుకంటే సాయి మనకి చేసిన మహా ఉపకారం ఏమిటంటే కష్టాలు, దుఃఖాలు, బాధలు ఎన్ని ఉన్నా కానీ వాటిని అధిగమించేందుకు ఆయన సొల్యూషన్ చూపించారు. షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం అన్నారు. కనుక అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సింది, మనం దుఃఖాలకి కారణం మన మనస్సు. ఈ మనస్సు చేసే ప్రేరణ వలన, ఇచ్చే ప్రేరణ వల్ల, మనం చేసే కర్మల వలన మనకి తప్పకుండా కొన్ని దుఃఖాలు సంభవిస్తాయి. అంటే ఏమిటిది? మన దుఃఖాలకి మనమే కారణం. ఈ జన్మలో కావచ్చు, పూర్వజన్మలో కావచ్చు. కనుక ఈ దుఃఖాలు పోవాలి అంటే షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారం అన్నారు బాబా. అంటే ఆ షిరిడీయే అనేది ఎక్కడో లేదు, మహారాష్ట్రలో ఉన్న గ్రామం కాదు, నీ దేహమే షిరిడి. అందులో ఉన్న ఆత్మస్వరూపుడే సాయినాథుడు. ఎప్పుడైతే అంతర్ముఖంగా, అందుకనే సాయి సచ్చరిత్రలో ఫస్ట్ చాప్టర్లోనే చెప్పారు అంతర్ముఖంగా అవ్వాలి అని చెప్పేసి. ఎప్పుడైతే మనం అంతర్ముఖంగా మన లోపలికి అంటే ధ్యానం చేసి మనం మనలోనున్న పరమాత్ముడిని గనక దర్శించాలని చూస్తే ఈ దుఃఖాలన్నీ పోతాయి. అంటే ఏమిటి? ఎన్ని దుఃఖాలున్నా, ఎన్ని బాధలున్నా ఆ పరమాత్ముడిలో లీనమైపోతే ఈ దుఃఖాలు మనని ఏమీ చెయ్యలేవు. ఇలాంటి భావనలు, ఇలాంటి బోధనతోటి సాయినాథుడు ఈ జీవితాన్ని నడుపుతున్నాడు. అలాగే ఎందరో సాయి భక్తుల్ని ఆయన ఈ సంసార సాగరాన్ని దాటిస్తున్నాడు. ఈ టాపిక్ని, ఈ అంశం మీద మనం ఇవాళ చర్చించుకోవడం చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఎప్పుడో చివరిలో కాదు, స్టార్టింగ్లోనే మనం ఒక మంచి అంశాన్ని ఎంచుకున్నాం. అదే ఈ కర్మ, మనం అనుభవించే కర్మ, అలాగే ఈ ప్రపంచం అనే మాయ. వీటి గురించి మనం మాట్లాడుకుందాం. ఒకసారి షిరిడీకి వెళ్తున్నప్పుడు శని షింగ్నాపూర్కి కూడా వెళ్ళాం. శని షింగ్నాపూర్లో ఒక స్లోగన్ రాసింది. మన ఏమని రాసిందంటే అక్కడ బుద్ధి కర్మానుసారి అని రాసింది. అలాగే 2వ స్లోగన్ రాసింది, మంచి పనులు చెయ్యండి మీకు సద్గతి లభిస్తుంది అన్నట్టుగా. ఈ 2 నాకు, మనము బుద్ధి కర్మానుసారి అన్నప్పుడు మరి మనం చేసే పనులన్నీ కూడా ఆ కర్మలకి అనుసరించే కదా చేస్తాము. మరి అందులో సాయిబాబా ఏం చేయగలడు? మళ్ళీ మనం చేయమంటున్నారంటే, మనల్నే మంచి కర్మలు చేయమంటున్నారు. మరి మనం నమ్ముకున్న సాయిబాబాని ఏం చేస్తాడు అన్నది ఒక ప్రశ్న. ఎందుకంటే అప్పట్లో పెద్దగా గురువు అంటే సాయిబాబా అంటే అంతా నమ్మకం ఉంది, ఆయన్ని పూజిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, కానీ ఇంకా ఎక్కడో డౌట్స్ ఉండేవన్నమాట. అందుకని ఇలాంటి సమస్యలు. దానికి కూడా బాబా సొల్యూషన్ చూపించారు. నాకే కాదు, అందరికీ కూడా. శ్రీ సాయి సచ్చరిత్రలో 26వ అధ్యాయంలో దీని సొల్యూషన్ మనకు కనిపిస్తుంది. సాయి సచ్చరిత్ర అన్నది హేమాడ్ పంత్ పేరుకి నిమిత్త మాత్రుడిగా రాశాడే తప్పితే శ్రీ సాయే అతనిలో, అంటే అతను అహంకారం వదిలితే నేనే అతనిలో ప్రవేశించి సచ్చరిత్రను రాస్తాను అని బాబా చెప్పడం జరుగుతుంది. కనుక సాయి సచ్చరిత్రలో ఉన్న ప్రతి ఒక్క పదము, అక్షరం కూడా బాబా
నోటి నుండి వచ్చినదే అని మనం భావించాలి. అలాగా మరి ఈ 26వ చాప్టర్లో చూసినట్టయితే స్టార్టింగ్లోనే ఏమని రాసి ఉంటుందంటే, ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టించబడినది. ఈ వస్తువులు నిజముగా ఉండి ఉండలేదు. నిజముగా నుండినది ఒక్కటే, అదియే భగవంతుడు. అంటే మిగిలినవన్నీ అశాశ్వతము, సత్యమన్నది ఉట్టి భగవంతుడే అన్నది ఇందులో బోధించబడింది. దీనికి అనుగుణంగానే ఒకానొక సందర్భంలో మరి ఈనాటికంటే 1850 పాటలు రాయించాడు బాబా నా చేత. 961వ పాటగా మాయ మీద ఒక పాట రాయడం జరిగింది. ఆ రోజుల్లో ఇంకా సాయి తత్వం గురించి అంత బోధపడలేదు. ఈ పాట చూడండి ఎలా ఉందో. జరిగేదంతా మాయే కాదా, జరిపించేది దైవం కాదా, జరిగేదంతా మాయే కాదా, జరిపించేది దైవం కాదా, మాయని తొలగిస్తే దైవం కాదా, మాయని తొలగిస్తే దైవం కాదా, ఆ దైవాన్ని చూపును సద్గురు సేవా, ఆ దైవాన్ని చూపును సద్గురు సేవా, జరిగేదంతా మాయే కాదా, జరిపించేది దైవం కాదా. చూసారా, ఇలాంటి భావంతో ఈ పాట ముందుకు సాగింది. అందుకని మనం ఏం చేయాలి? అనునిత్యం చేయాలి ప్రయత్నము. మాయా పొరలు ఛేదించి చూడాలి సత్యము. సద్గురు శరణులోనే సాగించు జీవితము, సాయి నేర్పిన సూత్రాలు పాటించు నిత్యం. సద్గురు శరణులోనే సాగించు జీవితము, సాయి నేర్పిన సూత్రాలు పాటించు నిత్యం. ఎన్నో జన్మల పుణ్యఫలం ఇస్తుంది సద్గురు సాన్నిధ్యం. సద్గురు సాయినాథుని కారుణ్యం ధర్మపదంలో మన పయనం ఛేదిస్తుంది మాయా వలయం, చేరుస్తుంది మన గమ్యం. సద్గురు సాయినాథుని కారుణ్యం ధర్మపథంలో మన పయనం ఛేదిస్తుంది మాయా వలయం, చేరుస్తుంది మన గమ్యం. చూపును మనకి ఆ దైవం. చూసారా, ఇన్ని అద్భుతమైన పలుకులు సాయినాథుడు ఆసువుగా ఇలాగ పలికించడం, రాయడం జరిగింది. సాయినాథ్ మహారాజ్కి జై. అలాగ మరి ఈ మాయా పొరలన్నీ ఉంటాయి. ఈ సంసారమే ఒక మాయ కనుక మరి సద్గురువుని మనం పూజించాలి, ప్రార్థించాలి. నిత్యం అనునిత్యం అనుక్షణం జరుగుతూ ఉండాలి. అంటే ఎక్కడో పూజామందిరంలోనే కూర్చోనక్కర్లేదు, ఎక్కడో షిరిడీకే వెళ్ళనక్కర్లేదు. కానీ మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ బాబాకి మానసిక పూజ చేయవచ్చు అన్నది ఈ చాప్టర్లో చెప్పబడింది. హేమాడ్ పంత్ ఈ సచ్చరిత్రని రచించారు. ఆయన మానసిక పూజను కూడా ప్రస్తావించారు. ఆ మానసిక పూజలో ఏమని చెప్తున్నారంటే, సద్గురు పాదాలు కడుగుటకు మన ఆనంద మన ఆనంద బాష్పాలే సద్గురు పాదాలు కడగడానికి జలము అన్నారు ఆయన. చూసారా, అంటే మనం తన్మయత్వంలో మునిగిపోయి ఆనంద బాష్పాలు రాలుస్తుంటే అవే సద్గురుకి అభిషేకం కింద ఆయన పాదాల్ని కడుగుతాయి అని ఆయన చెప్తున్నారు. అలాగే స్వచ్ఛమైన ప్రేమయను చందనాన్ని మనం సాయికి అర్పించాలి. ప్రేమ భావం అన్నది గురువుకి మనం అర్పించాలి.
దృఢ విశ్వాసమును అనే వస్త్రమును వారి శరీరమును కప్పుదుముగాక అంటున్నారు. బాబాకి కప్పే వస్త్రము దృఢ విశ్వాసము అని ఈ విధంగా ఆయన రాస్తూ మన శిరస్సుని ఆయన బొటన్ వేళ్లపై నుంచదముగాక, సద్గురువునికి ఈ ప్రకారముగా నగలతో అలంకరించదముగాక. అంటే మన భావాలు, మన ప్రేమ, ఇవే ఆయనకి నగలండి. వేరే విధమైన ఈ రోజంటే రకరకాల కిరీటాలు అందులో పెడుతున్నారు. ఇవన్నీ కూడా బాబా ఏనాడు కోరలేదు. కోరిందల్లా మన ప్రేమ, మన భక్తి, శ్రద్ధ, సబూరి, ఇవే ఈ పిల్లర్ల మీదే, ఈ ఫౌండేషన్ మీదే మొత్తం సాయి మనల్ని భక్తి ప్రపంచాన్ని నిర్మించారు తప్పితే ఆయన వేరే ఆయన కోసమని ఏ వస్త్రము కోరలేదు, ఏ విధమైన కిరీటాలు కోరలేదు, ఏ విధమైన అలంకరణ కోరలేదు. కాకపోతే భక్తులు వారి వారి భక్తి అనుసారం వారి తన్మయత్వంలో వారు చేయదలుచుకున్నవి చేస్తూ ఉండేవారు. బాబా ఆ రోజుల్లో కూడా వారికి అనుమతిస్తూ ఉండేవారు. ఈ విధంగా ఈ తన్మయత్వంతో మనం సద్గురు చరణాలనే ఆశ్రయించి ఉన్నప్పుడు మనని మాయ అన్నది మనం దాటగలం. అలాగే మన ఏదైతే మన కర్మానుసారం మనం ఏ విధంగా అనుభవిస్తున్నామో వాటిని కూడా అవి అధిగమించగలం. దీనికే ఈ సచ్చరిత్రలోని 26వ అధ్యాయంలో బాబా 2 కథల్ని కూడా చెప్పడం జరిగింది. అందులో మనం ఒకటి భక్త పంతు అని, ఈ కథలో ఈయన వేరే సద్గురువు యొక్క శిష్యుడు, కానీ అందరూ రమ్మంటే పరివారంలో వారు మిగిలిన బంధుమిత్రులతో కలిసి షిరడీకి వస్తాడు. షిరడీకి వచ్చాడు కానీ అక్కడ ఆ సమయానికి బాబా దగ్గరికి వెళ్ళేసరికి మూర్ఛపోతాడు. బాబా కృపతోటి మళ్ళీ లేస్తాడు. లేచినప్పుడు బాబా అంటారు, నువ్వు ఎప్పుడు ఏమైనా కానీ నువ్వు పట్టు విడవకు, నీ గురువు చరణాలనే ఆశ్రయించి ఉండు అని చెప్తాడు. ఆహా, బాబా ఎంత మేలు చేశాడు అని అతను బాబాని పొగుడుతాడు. ఈ విధంగా బాబా ఎప్పుడు కూడా నన్నే ఆశ్రయించు అని చెప్పటంలే. ఎవరికి ఎవరు గురువు అయితే ఆ గురువుని ఆశ్రయించి మేలు పొందండి అని చెప్పారు. రెండవది హరిశ్చంద్ర పితలే అని, ఇతను తన కుమారుడికి మూర్ఛ వ్యాధి ఉంటుంది. అది బాబా యొక్క గుణగణాలు, ఆయన మహిమలని దాసగను కీర్తన ద్వారా విని షిరడీకి వస్తాడు. తీసుకుని అతని భార్య ఆ పిల్లవాడిని తీసుకుని వస్తారు. అయితే బాబా చరణాల దగ్గర ఆ పిల్లవాడిని పెట్టిన తర్వాత అతనికి ఇంకా వ్యాధి ముదిరిపోయి అతను హఠాత్తుగా చేతనం లేకుండా అయిపోతే అయ్యో ఏమిటి ఇంత, బాబా ఏదో కరుణిస్తాడు, బాబా దగ్గరికి వస్తే వ్యాధి ఇదైపోతుంది, తగ్గుతుంది అనుకుంటే అలా కాకుండా అసలుకి మొదటికే మోసం వచ్చిందే. ఇతను ఎలా అయింది అంటే, ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకోవాలనన్నా ఒక గృహంలోకి వెళ్ళి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లుగా ఉండిందిట అని సచ్చరిత్రలో రాస్తున్నారు. అలాగే పులికి భయపడి పారిపోయి కషాయవాణి చేతిలో పడిన ఆవు వలె ఉంది ఆవిడ స్థితి అని. పులిని తప్పించుకోబోయి కషాయవాణి చేతిలో పడిందంట ఆవు. ఈ విధంగా వాళ్ళ స్థితి అయిపోయింది అని ఆ పిల్లవాడి తల్లి ఏడుస్తుంటే బాబా అంటారు, అలా ఏడవకమ్మా, కొంతసేపు ఆగు, ఓపికతో ఉండుము, కుర్రవాన్ని బసకి తీసుకొని పొమ్ము, అరగంటలో వానికి చైతన్యం వచ్చును అని చెప్పారు బాబా. చూసారా? అంటే ఏమిటి, వెంటనే ఎందుకు రాదు చైతన్యం? అసలు వెంటనే అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అతను మళ్ళీ ఆ పరిస్థితి వచ్చిన తర్వాత మళ్ళీ అరగంట సేపు ఏంటి? ఎంతో నమ్మకంతో ఎంతో దూరం నుంచి వస్తే అలా అసలు ఎందుకు జరిగింది అంటే, ఆ కర్మ అతను అనుభవించక తప్పదు, అతను అనుభవిస్తాడు. కానీ సద్గురువు యొక్క చరణాల దగ్గరికి వచ్చారు గనక గురువు యొక్క ఆశీస్సులతో, కరుణతో ఆ పిల్లవాడు మళ్ళీ చేతనం వస్తుంది. బాబా చెప్పినట్లుగా అరగంటకే చేతనం వస్తుంది.
ఈ విధంగా మనం మన కర్మలను తొలగించుకోవాలి. ఇప్పుడు కొన్ని తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం, కొన్ని ఉద్యోగ ధర్మం కోసం చేస్తాం, చాలా ఉంటాయండి. కానీ తప్పదు అవన్నీ కూడా. మనం చేసినది ఏదైనా సరే అది తప్పు అధర్మము అయినప్పుడు తప్పకుండా దానికి తగ్గ ఫలితాన్ని మనం అనుభవించాల్సిందే. ఈ జన్మలో కాకపోయినా ఈ జన్మలో చేసిన పాపాలకి వచ్చే జన్మలో ఆ పై జన్మలో ఎప్పుడో అనుభవిస్తాం. అలాగే ఈ జన్మలో మనం ఎన్ని పుణ్యకార్యాలు చేస్తున్నా సరే మనకి కొన్ని సంఘటనల్లో మనకి ఏమిటిది ఇంత బాధ, అసలు దారుణంగా ఉండే పరిస్థితి అన్నట్టుగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? అది కూడా పూర్వజన్మల్లో మనం చేసిన కొన్ని అకృత్యాల వలన, ఆ కర్మల వలన ఇప్పుడు అనుభవిస్తున్నాము అని. కనుక ఇప్పటికన్నా మనకి ఇటువంటి జ్ఞానాన్ని సద్గురువు బోధించాడు కనుక మనం చేసే కర్మలన్నీ కూడా మంచిగా ఉండాలి. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా సాత్వికంగా ఉండడం, పరులని దూషించకుండా ఉండడం కూడా చాలా ముఖ్యం. మనం కర్మలు చేస్తాం, మంచివి చేస్తున్నా కానీ ఆ మంచి కర్మలు చేస్తూనే నలుగురిని తిట్టామనుకోండి, ఏమవుతుంది? దానివల్ల మనకి ఉపయోగంగా జరగదు, దానివల్ల నష్టమే కలుగుతుంది. మళ్ళీ ఈ తిట్టినందుకు ఆ కర్మ ఫలితాన్ని మళ్ళీ మనం అనుభవించాల్సిందే. ఇది కూడా బాబా వేరే చాప్టర్లో చెప్తారు ఈ విషయాన్ని. ఇలాగా ఈ అద్భుతమైన భావాలు బాబా ఈ 26వ చాప్టర్లో మనకి ఈ వీటి వలన చెప్పారు. ఈ 2 కథల వలన ఇది మనకి బాబా అందించిన సందేశం కనుక బాబాని తలుచుకుంటూ ఎల్లప్పుడూ ఆయన్నే కనిపెట్టుకుంటూ ఉండి ఆయన పాదాలనే మనం స్మరిస్తూ ఉండి ఆయన్ని మనం కనుక ధ్యానించినట్టయితే తప్పకుండా మనకి సత్ఫలితాలు అందుతాయి. మనం చేసే కర్మని మనకి అనుభవిస్తూనే వాటి వల్ల ఎన్ని బాధలు ఉన్నా కానీ ఆ బాధలు తెలియకుండా మనం గడపగలము అన్నది సాయి మనకి అందించిన సందేశం. సాయినాథ్ మహారాజ్ की जय।